సో ప్రియమైన దేవుని సంగమా, ముఖ్యమైనటువంటి ఉద్దేశము మనము రక్షణ లేని వాళ్ళు రక్షించబడాలని. రెండవ ఉద్దేశం ఏమై ఉన్నదంటే, మన సంఘ సభ్యులు అనేక మంది కూడా తప్పిపోయినారు. ఇటువంటి దినాలలో, ఇటువంటి వాతావరణాలలో మన సంఘానికి ఎంతమంది అయితే వచ్చేవాళ్ళు గతంలో, వాళ్ళందరూ కూడా కొన్ని ఫంక్షన్ హాళ్ళకి, కొన్ని ఎల్ఈడీలకు మరియు కొన్ని ఆకర్షితమైనటువంటి సహవాసాలకు ఆకర్షితులై అటు ఇటు చెదిరిపోయి, పోనీ అక్కడనైనా కంటిన్యూస్గా వాళ్ళు వెళ్తున్నారా అంటే అక్కడ 3 వారాలు, ఇక్కడ 2 వారాలు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఎవరో ప్రత్యక్షమవుతారు వాళ్ళకు యూట్యూబ్లోనో లేకపోతే ఏ ప్రకారంగానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా చెదిరిపోయి మన సంఘానికి, మన సంఘ సభ్యులు రాలేకపోతున్నారు. సో దేవుడు వాళ్ళని దర్శించాలని, దేవుడు వాళ్ళకు అటువంటి ఆసక్తిని కలిగించాలని, మరియు వాళ్ళు సమయానికి రావాలా, క్రమం తప్పకుండా రావాలా అని మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి. రెండవ అంశం సంఘం నిర్మాణం గురించి, సంఘంలో ఉన్నటువంటి అవసరతల గురించి దేవుడు తీర్చాలనే ఉద్దేశం నిమిత్తం మనము కొద్దిమందిగా కలిసి గత 2 వారాల నుండి క్రమం తప్పకుండా సమయానికి వచ్చి మనం ఈ యొక్క సహవాసము ప్రార్థన ద్వారా మనం జరిగిస్తూ ఉన్నాం. దీనివల్ల ఇది ముఖ్య ఉద్దేశమే ఉన్నది. ఇందాక బ్రదర్ చెప్పినట్టు అవి మనం కొన్ని పాటించాల్సి ఉన్నది. ఒకసారి ప్రార్థన స్టార్ట్ అయిందంటే బ్రదర్ చెప్పినట్టుగా ఎంత అర్జెంట్ ఫోన్ అయినా ఇంకేమైనా కానీ కూడా వీ షుడ్ నాట్ మిస్ దిస్ కాంగ్రిగేషన్. ఆ యొక్క ప్రార్థన సమయం దేవుడు మనకిచ్చింది, మనం మిస్ కావద్దు. కొన్ని గంటలు పక్కకు పెట్టేసి సెల్ ఫోన్లు కూడా సైలెంట్ పెట్టేసుకొని దేవుడు మనకి భారం పెట్టేట్టు నడిపిస్తున్నాడు. మనకు సమస్యలు లేవని కాదు, చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. అయినా దేవుడు మనకి భారం ఇచ్చాడు కాబట్టి ఈ పనిని మనం పోగొట్టుకోకుండా క్రమం తప్పకుండా మనం ఈ విధంగా కొనసాగించడం వలన దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. ఇంకో రకంగా చెప్పాలి అని అంటే, మనము దేవుని నీతిని, రాజ్యమును వెతుకుతున్న బిడ్డలం అవుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటిగా మీరు దేవుని నీతిని, రాజ్యంను వెతుకుడి, అవన్నీ కూడా మీకు ఏమి అవసరమై ఉన్నాయో పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అనేటువంటి ఇది ముఖ్యమైనటువంటి పని చేసిన, ఒకనొక పని చేసినటువంటి వాళ్ళం అవుతాం. మన అవసరతల కోసము, మన వాటి కోసము ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి కన్నీళ్లు గార్చుకుంటూ ఎక్కువ సమయం దీర్ఘమైనటువంటి ప్రార్థనలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. మనం అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన వాక్యంను బట్టి, ఎందుకంటే మొదటిగా నా నీతిని, రాజ్యంను వెతికి తినటువంటి వాళ్ళు పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి మీకు ఏ సమయంలో ఏం అవసరమో మనకంటే బాగా పరలోకంలో ఉన్న తండ్రికి తెలుసా. కాబట్టి ఆయనకు తెలుసు, తండ్రి కదా. హల్లెలూయా. పరలోకంలో ఉన్న తండ్రి నీకు ఏమిస్తాడమ్మా? సారీ, దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు ఏమవుతాడు? ఏమవుతాడు? తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప అధికారం దేవుడు ఇచ్చిండు మనకు. సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు ఏమవుతాడు అని నువ్వు అడిగితే, నువ్వు ప్రశ్నించుకుంటే, యేసు ప్రభుల వారు ఏమని చెప్తున్నాడు? పరలోకంలో ఉన్న మీ తండ్రి, పరలోకంలో ఉన్న మీ తండ్రికి తెలుసు ఏ సమయంలో ఏమి ఇవ్వాలనేది పరలోకంలో ఉన్న తండ్రికి తెలుసు అన్నప్పుడు ఈ మాట మనకు అర్థమైతే మన అవసరతల గురించి, మన ఇబ్బందుల గురించి మనము కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే చేయకూడదు అని అంటలేను నేను, అంటే ఈ వాక్యాన్ని బట్టి నువ్వు అంతగా నీ అవసరతల గురించి నువ్వు కన్నీళ్లు గార్చాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు? యేసు ప్రభు చెప్పినట్టుగా దేవుని నీతిని, రాజ్యంను వెతికే దాంట్లో నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు. ఇది ఒక్కనొక కారణమే చెప్తున్నా. ప్రియమైన వారలారా, యేసు ప్రభు యొక్క గుండె చప్పుడు
హృదయాభిలాష ఏమై ఉన్నది? ఆయన సర్వ మానవాళి కోసము, అందరి మనుషుల కోసము, మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తి కోసము తన పవిత్రమైన రక్తమును కార్చి వారి పాపములను ఆయన భరించాడు. ఏ ఒక్క మనిషి కూడా నశించిపోవడము, నరకానికి వెళ్ళడము దేవుని యొక్క చిత్తం కాదు. దేవుడు ఇప్పటికీ కూడా పరలోకం నుండి తొంగి ఏం చూస్తున్నాడు అని అంటే, ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఎవరు సువార్త ప్రకటిస్తారు, అర్థమవుతుందా? ఇది దేవుడు ప్రాముఖ్యంగా చూస్తున్నాడు. ఎందుకంటే ఆత్మలు రక్షించబడాలి. ఇది దేవుని హృదయాభిలాష, గుండె చప్పుడు. సో దేవుని హృదయాభిలాష, దేవునికి ఇష్టమైనటువంటి పని చేయుటకు మనం పూనుకున్నాం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి పని మనం చేస్తూ ఉన్నాం, క్రియలలో కాదు. కొన్ని గంటలు మనం సంఘములో, దేవుని మందిరంలో కూడి ప్రార్థనలు చేస్తున్నాం, యాచనలు చేస్తున్నాం, సప్లికేషన్స్ చేస్తున్నాం, ఇంటర్సెషన్స్ చేస్తున్నాం. ఏమని? ప్రభువా, మమ్మల్ని ఏ విధంగా అయితే రక్షించుకున్నావో మా చుట్టుపక్కల రక్షణ లేని వాళ్ళని కూడా రక్షించండి, మా బంధువులను రక్షించండి, మా మిత్రులను రక్షించండి. ఏ విధంగా నువ్వు ఏం చేసే వాళ్ళు రక్షించబడతారో మాకు తెలియదు, కానీ ప్రభువా, వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ అవర్ బిలీవర్డ్ వన్స్ అనే ఉద్దేశము మనం నెరవేరుస్తున్నటువంటి వాళ్ళం అవుతున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందు నిమిత్తం మనం ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ అనేది మనము ప్రతిరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక వాక్యమును మనం తీసుకొని ప్రార్థనలోకి ముందుకు. ఫస్ట్ థెస్సలోనియన్స్, మొదటి థెస్సలోనియన్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 నుండి 19 వచనాలు చదువుతారా? రైట్. బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఎవడునో కీడులకు చాలు. ప్రియమైన వారులారా, ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నది, తేటగా చెప్తూ ఉన్నది. లేఖనం ఏం చెప్తూ ఉన్నదంటే, సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకొనిన వారికి బుద్ధి చెప్పండి. ఇది ఎవరికి సంబోధిస్తూ ఉన్నాడు? అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి అని ఎవరికి చెప్తూ ఉన్నాడు? సంఘానికి చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే క్రమంలో లేరో, ఎవరైతే క్రమంలో ఉంటారో, క్రమములో పద్ధతిలో నడుచుకుంటారో వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది ఎవరు అక్రమంలో నడుస్తున్నారు, ఎవరు అక్రమంగా మాట్లాడుతున్నారు, ఎవరు అక్రమమైన మార్గంలో వెళ్తున్నారని క్రమంలో ఉంటున్నటువంటి వాళ్ళకు ఈజీగా తెలిసిపోతుంది. ఇది అక్రమంగా నువ్వు నడుచుకుంటున్నావు, పద్ధతిగా లేవు, నువ్వు దేవుని బిడ్డవు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, సంఘంలో నాటినాడు, నువ్వు ఈ పద్ధతిగా నడుచుకుంటలేవు అని అక్రమంగా నడుచుకుంటున్నటువంటి వాళ్లకు పిలిచి బుద్ధి చెప్పండి అని ఉంది. అక్రమంగా నడుచుకునేటువంటి వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన వాళ్ళు. మనిషికి బలము ఏమై ఉన్నది? ధైర్యం. మనిషికి బలము ధైర్యమే. ధైర్యము చెడినటువంటి వారికి ధైర్యము చెప్పండి. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇవన్నీ కూడా ఇంకొకటి, బలహీనులకు పూతనీయుడి, అందరి ఏడిల దీర్ఘశాంతము గలవారై ఉండడు.
ఇవన్నీ గుణాలు, ఇటువంటి అన్ని లక్షణాలు దేవుని బిడ్డలకు, సంఘ సభ్యులకు ఉండాలి. ఇది ఎప్పుడు కలుగుతుంది? ఈ గుణగణాలు, దేవుడు తన బిడ్డల పట్ల ఇటువంటి గుణగణాలు ఉండాలని, ఆ బిడ్డలకు, ఆ యొక్క విశ్వాసులకు ఈ గుణగణాలు ఎప్పుడు పొందుకొని కలిగి నడుచుకుంటారు చెప్పండి? క్రమంలో. ఒకటి క్రమము, రెండవది సంఘముతో, సంఘంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేర్చుకోవడాలు, వాక్యం నేర్చుకోవడము, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారు? ఇవన్నీ గుణగణాలు అనేటివి కూడా ఆ విశ్వాసులకు ఎప్పుడు వాళ్ళు నడుచుకుంటారు అని అంటే, ఎప్పుడైతే వాళ్ళు సంఘముతో అంటుకట్టబడి ఉండాలి. అంటుకట్టబడడం చాలా ఇంపార్టెంట్. అంటుకట్టబడినప్పుడే నిలిచి ఉంటారు వాళ్ళు సంఘంలో. అంటుకట్టబడకపోతే, వాక్యంలో చెప్పబడినట్టుగా నీ మందిరములో, సియోను కొండలో, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములో నువ్వు ఒలివ చెట్టు వలె నాటుకుపోవాలి అని అంటాడు. నాటబడాలి. ఆ కొమ్మ నాటబడినప్పుడే ఫలిస్తుంది. ఈ గుణగణాలు విశ్వాసులకు ఎప్పుడు వస్తుందంటే, విశ్వాసులు క్రమం తప్పకుండా మందిరంలో చేరి ఉంటూ ఉన్నప్పుడు కేవలం వచ్చి కూర్చుంటే చాలు. వాళ్ళు క్రమం తప్పకుండా కూర్చోవడం వల్ల, వాక్యం వినడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో ఈ గుణగణాలను నాటి నడిపిస్తాడు. ఇప్పుడు ఈడ వాక్యంలో ఉంది, ఏమని ఉన్నది? అక్రమంగా నడుచుకున్న వాళ్ళకు బుద్ధి చెప్పండి అని ఉంది. ఎవరు బుద్ధి చెప్పగలుగుతారు? ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్, ఒక మాట తీసుకుందాం. ఎవరు బుద్ధి చెప్తారు? కంటిన్యూగా చర్చకు వచ్చిన వాళ్ళు, క్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళకే వాళ్ళే చెప్పగలుగుతారు. రానోళ్ళు బుద్ధి చెప్పండి, మీరు ఎందుకు వస్తలేరు, ఈ విధంగా ఎందుకు నడుచుకుంటున్నారు అని అంటే, నువ్వే సక్కగలేవు, నాకేం చెప్తున్నావు అని అంటారు. అంటారా లేదా? అంటారు. కాబట్టి ఈ గుణగణాలు మన లోపల రావాలి అని అంటే, ఎవ్రీబడి మస్ట్ అటాచ్డ్ టు ద చర్చ్ ఫస్ట్. హల్లెలూయా. అంటు కట్టబడినప్పుడే అది ఫలిస్తుంది. అనేక మందికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు వాళ్ళు. మరియు ప్రియమైన వాళ్ళరా, ఈ విధంగా ఒకరిని ఒకరు ధైర్యపరచుకునే విధంగా, ధైర్యం చెప్పే వారిగా ఉంటున్నారని దేవుని వాక్యం ద్వారా నేను ఈ కొత్తగా మనం చేస్తున్న ఈ యొక్క సహవాస కూడికలలో మనం ఇటువంటి గుణగణాలు పొందుకుంటాం. రాను మనకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది ఎవరు ఎట్లా ఉన్నారనేది. మనకు ఈజీగా దేవుని ఆత్మ మనకు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క చిన్న వాక్యము, ఈ యొక్క మాటలు మన మనసులో, హృదయంలో దేవుడు నాటాలని, ఆ మాటలు నాటబడినప్పుడు, దేవుని మాటలు ఎప్పుడైతే మనసు హృదయంలో నాటబడతాదో, నిలిచి ఉంటాదో, ఇంకొక చోట కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో చెప్తారు, వాక్యం ఇలా రాయబడి ఉన్నది. ఏ వాక్యమైనా ఆ పరిస్థితిని, ఆ సందర్భాన్ని బట్టి ఆ వాక్యాన్ని నువ్వు తీసుకుంటే, మనసు హృదయంలో చేర్చుకుంటే, అది నాటబడినప్పుడు బలహీనులమే, కానీ వాక్యం యొక్క గొప్పతనం, ప్రత్యేకత ఏమై ఉన్నదంటే, ఆ వాక్యము మనసు హృదయంలో నాటబడినప్పుడు ఆ వాక్యమే మనలను నడిపించుకుంటూ వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చొప్పున నువ్వు ఎన్ని వాక్యాలు నీ మనసులో, హృదయంలో, నీ పరిస్థితిని బట్టి చేర్చుకుంటావో, ఆ వాక్యమే దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున నిన్ను ఆ పరిస్థితిలో నుండి నడిపించుకుంటూ విజయాన్ని సమకూరుస్తారు. హల్లెలూయా. కాబట్టి వాక్యం నేర్చుకోవడం అనేది, నిలుపుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. సో నేను